హాయ్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఇప్పుడు బ్రెడ్ మ్యాంగో శాండ్విచ్ చేసేసుకుందాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా 4 బ్రెడ్ స్లైస్ తీసేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని చక్కగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మరో పక్క ఒక పావు లీటర్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి. క్రీమ్డ్ మిల్క్ అయితే ఈ స్వీట్కి చాలా బాగుంటుంది కాబట్టి వెన్న తీయలేని పాలు తీసుకొని బాగా మరిగించుకోండి. పావు లీటర్ అంటే 1 గ్లాస్ పాలు. చికెన్ పాలు అయితేనే ఈ స్వీట్ బాగుంటుంది. చికెన్ పాలు లేకపోతే చక్కగా మరిగించుకోండి. ఇవి మరిగేలోపు బ్రెడ్ స్లైస్ని ఈవెన్గా 2 వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలాగే నెయ్యి సరిపోకపోతే మరి కొంచెం నెయ్యి వేసుకొని మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్కి బ్రెడ్ స్లైసెస్ క్రిస్పీగా ఉండాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ తీసేసి అదే పాన్లో చిన్న కప్పుతో 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇందులోనే 1.5 కప్పు వాటర్ వేసుకొని వీటిని కొంచెం మరిగించుకోవాలి. ఇది బాగా పాకం వచ్చేటట్టు కాకుండా గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఇలాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు తొందరగా పాకం రెడీ అవుతుంది. మరీ తీగ పాకం కాకుండా చూసుకోండి. ఈ పాకం రెడీ అయ్యింది. ముందుగా వేయించిన ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా ఇలా పాకంలో 2 వైపులా డిప్ చేసి తీసేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా 2 వైపులా డిప్ చేసి తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే మరి స్మూత్గా అయిపోతాయి. ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇదే స్వీట్ మనం బయట కొనుక్కోవాలంటే చాలా రేట్ అవుతుంది. మనం చాలా ఈజీగా 1/2 అవర్లో ఈ స్వీట్ చేసి పెట్టేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక కప్లోకి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్నైనా యూస్ చేయొచ్చు. ఇందులో కొన్ని పచ్చిపాలు వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని మరుగుతున్న పాలల్లో వేసి దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇందులోనే కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు ముక్కలుగానైనా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇలా కోర్స్గా పౌడర్ చేశాను. ఇది మళ్ళీ ఇలా తయారవుతుంది. 2 స్పూన్ల బాదం పౌడరు, 1 స్పూన్ జీడిపప్పు పౌడరు వేసి మరి కొంచెం సేపు కలపాలి. ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయిన తర్వాత బాగా పండిన మ్యాంగోని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మొత్తం స్మాష్ చేయాలి. ఇలా స్మాష్ అయిన ఈ మ్యాంగో జ్యూస్ని ఇందులో వేసేసి దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే ఇంకా పిస్తా పప్పు, కిస్మిస్, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నచ్చితే యాలక పొడి కూడా కొంచెం వేసుకోవచ్చు. వేసుకొని ఇదంతా బాగా దగ్గర పడేలాగా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుతూనే ఇందులో 4 స్పూన్లు పంచదార వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేడి మాత్రమే చూపించాను. 4 స్పూన్లు పంచదార వేసుకుంటే దీని స్వీట్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ మనకి పైన షుగర్ సిరప్లో ముంచాం కాబట్టి ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసిన ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లో పెట్టుకొని దీనిపై ఇలా ఈ మలాయిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని దానిపై మరో బ్రెడ్ పెట్టి శాండ్విచ్లా తయారు చేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా అలానే చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి ఒక 5 బ్రెడ్ స్లైసెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని ఇలా డైరెక్ట్గా తినడం కన్నా కూడా 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని
తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. దీనిపైన ఐస్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. చివరిగా చిన్న టిప్, మన జీవితంలో ఏం జరిగినా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టాలి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.